చాలా మందిలో లివర్ పాడైపోయింది అంటుంటారు. అట్లా అంటే సడన్గా ముందు మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఇట్లా తెలుస్తుంది మనం చెకప్కి వెళ్ళినప్పుడు. మనకు సిమ్టమ్స్ అనేవి ఏం తెలియవా మేడం లివర్ పాడైనప్పుడు ముందుగానే? ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఎస్పెషలీ దీని మీద అవేర్నెస్ ఎక్కువ ఇద్దామని అనుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు లివర్ పాడవటం అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు, ఒకటి ఫైబ్రోసిస్ అయి ఉండొచ్చు, దాని నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ అయి ఉండొచ్చు. సిరోసిస్ అంటే 80% లేమన్కి అర్థం అయ్యేలాగా 80% ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయితే దాన్ని మనం సిరోసిస్ అంటాము. సిరోసిస్ స్టేజ్కి ఒకసారి వచ్చారు అని అనుకోండి, ఆ లివర్ మళ్ళీ నార్మల్ అవ్వదు. సో మన బాడీలో రీజనరేటివ్ ఆర్గన్ అంటే మళ్ళీ రీగ్రో అయ్యే ఆర్గన్ లివర్ మాత్రమే. సో లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ ఆ ప్రాబ్లం పోయేసరికి లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. సో లివర్కి ఆ కెపాసిటీ, ఆ టెండెన్సీ, ఆ బ్యూటిఫుల్ కెపాసిటీ ఉంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ఉంటాయి, నేను మళ్ళీ మీకు ఈవెన్చువల్గా చెప్తాను. దాని నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ అంటే లివర్ స్కార్ అయిపోవటం అనమాట, లివర్ స్టిఫ్గా అయిపోవటము. ఈ స్టిఫ్నెస్ ఈ స్టేజ్ వరకు కూడా ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ వల్ల మనం కంప్లీట్గా రివర్స్ చేసి లివర్ని నార్మల్ చేయొచ్చు. కానీ దీని నెక్స్ట్ స్టేజ్కి ఒకసారి లివర్ వెళ్ళింది అనుకోండి, అంటే సిరోసిస్ స్టేజ్ అంటే 80 to 90% ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయినట్టు. లివర్ సెల్ రీగ్రో అవ్వదు, మళ్ళీ లివర్ నార్మల్ అవ్వదు, దానివల్ల లివర్ సైజ్ చిన్నగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నా కూడా 80% మందికి సిమ్టమ్స్ ఉండవు. మీరు ఫ్యాటీ లివర్ మర్చిపోండి, ఫైబ్రోసిస్ మర్చిపోండి, ఈవెన్ సిరోటిక్స్ అంటే సిరోసిస్ ఉన్న పేషెంట్స్, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో 80% మందికి కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ వాళ్ళకు ఉండే కామన్ సిమ్టమ్ ఏంటి అని అంటే ఫెటీగ్ అంటే వీక్నెస్, బలహీనత. వాళ్ళు ఏమనుకుంటారంటే నిన్న నైట్ నేను సరిగ్గా పడుకోలేదు, సరిగ్గా తినలేదు, ఎక్సర్సైజ్ చేశాను చేయలేదు, ట్రావెల్ చేశాను, సో అంతే అనుకుంటారు వాళ్ళు. కానీ ఇది లాంగ్ పీరియడ్ ఉంటుంది, రోజు పర్సిస్టెంట్గా ఉంటుంది. సో 80 to 85% మందికి జనరల్గా సిమ్టమ్స్ ఉండవు, ఈవెన్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్లో. మేడం చాలా మంది అంటే మనం అందరం వినేంత వరకు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని, నిజంగా అట్లానేనా లేదంటే వేరే పరిస్థితుల్లో కూడా పాడయ్యే అవకాశం ఉంటుందా? చాలా రీజన్స్ ఉంటాయండి. మనం ఈ మధ్య ఎక్కువగా చూసేది లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మీరు అడిగినట్టు ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అని అనుకోవచ్చు. ఎవ్రీవన్ అందరూ ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో దానికి మీనింగ్ ఏంటంటే మన డోర్ స్టెప్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో అది ఏ మీడియం ద్వారా కానీ డోర్ స్టెప్కి వచ్చి ఇంట్లోనే కూర్చుని ఒకటే ప్లేస్లో కూర్చుని మొబిలిటీ అనేది, ఎక్సర్సైజ్ అనేది తగ్గినందుకు ఒబేసిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువైపోయాయి. సో అది చిల్డ్రన్ కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి. సో ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్ని మనం ఎథనాల్ ఆల్కహాల్ డిజార్డర్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అంటాము. అలాగే నాన్ ఆల్కహాల్ వల్ల వచ్చేదాన్ని నాన్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్. సో ఇందులో కామన్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు ఒబెసిటీ చాలా కామన్. సెకండ్ థింగ్ ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్ కంట్రోల్లో లేకపోయినా, చాలా రోజులుగా షుగర్ ఉన్నా, వాళ్ళు డైట్ వల్ల షుగర్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయినా మనకి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వస్తుంది. సెకండ్ థింగ్ సిస్టమిక్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, థైరాయిడ్ అనేది చాలా ఇయర్స్గా ఉన్నా వీళ్ళకి కూడా వస్తుంది. అండ్ ఉమెన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి అని వినే ఉంటారు. ఓకే, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే జనరలీ కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళు, కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. ఓకే, లంగ్స్లో ఉండే ప్రాబ్లం ఇది. సో వాళ్ళకి మోస్ట్ కామన్గా మీరు చూసే సిమ్టమ్ ఏంటంటే డే టైమ్ స్లీపీనెస్ అంటాము. కూర్చుని వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళకి అది తెలియదు. సో ఇలాంటి వాళ్ళలో నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, దీనివల్ల లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా కామన్ వైరసెస్ లివర్ని ఇది హార్మ్ చేసేవి ఏవంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ కూడా ఉన్నాయి. కానీ జనరల్లీ అవి అక్యూట్ వైరల్ ఇల్నెస్. అంటే ఏంటంటే అది కలుషితమైన నీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి తీసుకున్నందుకు జాండిస్ వస్తుంది. కానీ మన ఇమ్యూనిటీనే దాన్ని పెరిగినప్పుడు జాండిస్ మన ఇమ్యూనిటీనే ఆ వైరస్ని క్లియర్ చేస్తుంది. అట్లీస్ట్ 80 to 85% మందిలో. ఓన్లీ 10% కన్నా తక్కువ మంది లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు దీనివల్ల. సో వాళ్ళకి క్రానిసిటీ అంటే చాలా ఏళ్ళగా లివర్ ప్రాబ్లంలో ఉండదు, వీళ్ళకి అక్యూట్గా వస్తుంది. ఈదర్ 90%, 85%, 90% వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండిపోతుంది. 10% మంది మాత్రమే ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, చాలా ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఇది
రొటీన్గా ఎక్కువగా చూసేవి. నెక్స్ట్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే జనరలీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి కాపాడడానికి మన ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా జ్వరం వచ్చింది, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్టీరియా వైరస్ కానీ మన బాడీలోకి వెళ్తే మన ఇమ్యూనిటీ ఆ వైరస్ని బయటికి పంపించేదానికి ట్రై చేస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ రోల్. కానీ ఈ ఇమ్యూనిటీనే మన లివర్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, దీన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాము. సో మన ఇమ్యూనిటీ ద్వారా లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటిల్లో వెరైటీస్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనుకోవచ్చు, పిబిసి అంటే ప్రైమరీ బిలియరీ సిరోసిస్, లేదా పిఎస్సి ప్రైమరీ స్క్లీరోజింగ్ కొలాంజైటిస్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దీని వల్ల కూడా లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ కిడ్స్లో అయితే కొన్ని వెరైటీస్ ఉన్నాయి, విల్సన్స్ డిజీజ్ అని, హిమోక్రమటోసిస్ అని, మళ్ళీ పెద్దవాళ్ళకైతే కొన్ని, అలా చాలా. సో ఆల్కహాల్ మాత్రమే కాకుండా అదర్ దెన్ ఆల్కహాల్ దర్ చాలా రీజన్స్ ఉన్నాయి. లివర్ కొంతమందికి లివర్లో ఉన్న డక్స్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. డక్ట్ అంటే ఏంటంటే ఇది మీ లివర్ అనుకోండి, లివర్కి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది ఆ డక్స్లోంచే పారి మనకి డైజెషన్ అవుతుంది అనమాట. సో ఆ డక్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, బిలియరీ అట్రేషియా అని, అలా చాలా కండిషన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ లివర్ పనిచేయదు. ఈ చిన్న పిల్లలు 5-6 రోజుల పిల్లలు, మంత్స్ కాదు, డేస్, జస్ట్ డేస్, 5 to 6 days, 1 week, వీళ్ళకి కూడా లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. 80% లివర్ ఎంత పని చేస్తుందో అంత పని చేయడానికి ట్రై చేస్తుంది. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానివ్వండి. లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే బ్లడ్ వామిటింగ్, బ్లాక్ కలర్ మోషన్, మజిల్ మొత్తం పోవటం, అంటే జనరలీ మీరు చాలా మందికి వీక్నెస్, నేను ఇందాక చెప్పినట్టు. సెకండ్ ఏంటంటే మజిల్ లాస్ ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఎవరైనా జిమ్కి వెళ్ళారనుకోండి, మజిల్ గెయిన్ చేసుకోవడానికి ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ మన లివర్ ద్వారా ఫామ్ అవుతుంది. సో లివర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ప్రోటీన్ అనేది ఉండదు, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే వాళ్ళ చీక్స్ కానివ్వండి, జా బోన్స్ కానివ్వండి, నెక్ కానివ్వండి, చెస్ట్, ఇదంతా మజిల్ పోయి బోన్ మీద స్కిన్ ఉన్నట్టు, అంత వాళ్ళ బ్లౌజెస్ లూజ్ అయిపోవటము, వాళ్ళ షర్ట్స్ లూజ్ అయిపోవటం, ఇవి మనకి ఫస్ట్ కనిపించేది. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్. నేను మీకు చెప్పినట్టు లివర్ ప్రెషర్ ఎక్కువైనందుకు ఇప్పుడు ఇంత లివర్కి ఇంత ప్రెషర్ వస్తుంది. సో మన బాడీ ఏం చేస్తుంది, ఈ ప్రెషర్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు ఈ ప్రెషర్ వల్ల ఆ బ్లడ్ వెసల్స్ రప్చర్ అవుతాయి, బ్రేక్ అవుతాయి. సో దానివల్ల బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ఫెయిల్యూర్ సిమ్టమ్ ఏంటంటే, జనరలీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కిడ్నీ ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, ఏమవుతుందంటే కిడ్నీ మీద బర్డెన్ ఎక్కువయ్యి, ఫ్లో అదంతా తక్కువయ్యి, మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో యూరిన్ ద్వారా బయటికి రావాలి, అది కిడ్నీ ఫంక్షన్. కానీ సిరోసిస్లో ఏమవుతుంది అంటే అది యూరిన్ ద్వారా బయటికి రాదు, కాళ్ళల్లో, పొట్టల్లో, లంగ్స్లో చేరికిపోతుంది. దీన్ని అంటే కాళ్ళ వాపులు చూస్తారు మీరు, పొట్ట ఇంత వచ్చినట్టు చూస్తారు, లంగ్స్లో దీన్ని బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ లివర్ అసలు ఏంటి అంటే డీటాక్సిఫై చేయటం. అంటే మన బాడీలో ఏవైతే అవసరం లేవో, ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి డీటాక్సిఫై చేసి లివర్ మోషన్ ద్వారా బయటికి, మన స్టూల్స్ ద్వారా బయటికి తీసేస్తుంది. కానీ లివర్ ఫంక్షన్ లేనప్పుడు సిరోసిస్లో ఈ టాక్సిన్స్ బ్రెయిన్కి వెళ్తాయి. ఫస్ట్ సిమ్టమ్ ఏమవుతుంది, మనం జనరలీ పొద్దున్న పడుకోము, నైట్ పడుకుంటాం, ఇది ఆపోజిట్ అయిపోతుంది. సో ఆల్టర్డ్ స్లీప్ రిథమ్, వీళ్ళకి నైట్ నిద్ర రాదు, పొద్దున్న నిద్ర వస్తుంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోవటం, చిన్న చిన్న థింగ్స్ స్లోగా మర్చిపోతూ ఉంటారు. థర్డ్ థింగ్ ఏంటంటే కూర్చునే నిద్రపోవటం, పొద్దున్న నిద్ర ఎక్కువ, ఇలా గ్రేడ్స్ ఉంటాయి. 4th గ్రేడ్ ఏంటంటే కోమా. ఓకే, సో ఇది లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలుసు, ఇప్పుడు లివర్ సెల్ డెత్ అవుతుంది అని చెప్పాను కదా, సో ఎనీవేస్ జాండిస్ అనేది ఉంటుంది వీళ్ళలో. సో ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్, లివర్ డిజీజ్ ఉన్నప్పుడు, సిరోసిస్ ఉన్నప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. సో క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఒక్కసారి సిరోసిస్ వస్తే 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సిటీ స్కాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే క్యాన్సర్ ఉంటే మనం ఎవ్రీ 6 monthsకి మనం సిటీ స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, అది పర్మనెంట్గా ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తాం. సో అది పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. అది జస్ట్ పార్ట్ ఆఫ్ ద లివర్ తీసేసో లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసో. సో ఇవి కాంప్లికేషన్స్. సో ఇవి లేని వాళ్ళని కాంపన్సేటెడ్ సిరోసిస్ అని అంటాం, ఇవి ఉన్న వాళ్ళు డీకంపన్సేటెడ్ సిరోసిస్ అంటాం. కాంపన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళు అంటే ఈ కాంప్లికేషన్స్, ఈ లివర్ ఫెయిల్యూర్ సింటమ్స్ లేని వాళ్ళు
కొన్ని ఒక ఫ్యూ ఇయర్స్ బాగానే ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్ తో రావాలి. అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్, 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్, ఎండోస్కోపీ చేసుకుంటూ ఉండాలి మాత్రలతో. కానీ ఈ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి సిమ్టమ్ లివర్ ఫెయిల్ అయినందుకు. ఈ లివర్ బాగా అవ్వదు. సో ఈ లివర్ ఫెయిల్ అయినంత సేపు మీకు ఈ సిమ్టమ్స్ వస్తూనే వస్తాయి కాబట్టి మనం ఓన్లీ ట్రీట్ చేస్తే ఏమి ఉపయోగం ఉండదు. సో కాజింగ్ ఏజెంట్ ఏంటి? ఫెయిలింగ్ లివర్. సో అది తీసేస్తే ఈ సిమ్టమ్స్ ఆగిపోతాయి. సో దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, డిజీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి సిరోసిస్ ఉంది, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉంది, వాళ్ళు ఓ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి. బ్లడ్ గ్రూప్ ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు మనం లైవ్ డోనర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి, సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఇయర్స్ కన్నా తక్కువ అయి ఉండాలి, వాళ్ళంతట వాళ్ళే నేను ఇస్తాను అని ముందుకు రావాలి. ఓకే, ఇది ఎందుకు క్రైటీరియా అని అంటే జనరలీ 52 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా మేము కరెక్ట్ చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నాం. అంటే యంగర్ వాళ్ళు లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కానీ వీ ప్రిఫర్ 50 to 52 ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళు. సో ఇప్పుడు ఈయన పేషెంట్ అనుకోండి, ఈ పేషెంట్ కి సర్జరీ అయ్యే ముందు ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని ఒకటి చేస్తాం. అంటే ఏంటంటే ఇది మేజర్ సర్జరీ. ఈ సర్జరీ ఈయన బాడీ కెన్ ఇట్ విత్ స్టాండ్? ఇంత మేజర్ సర్జరీకి కాంప్లికేషన్స్ లేకుండా బాగానే ఉంటారా? సో అలా హార్ట్ డాక్టర్స్, లంగ్స్ డాక్టర్స్, ఎనస్థీషియా డాక్టర్స్ అందరూ చూసి ఓకే దిస్ పేషెంట్ ఇస్ ఫిట్ అని చెప్తారు. అలాగే ఏ అయితే డోనర్ ఉంటారో, అంటే డోనర్ అంటే ఎవరు? నార్మల్ పర్సన్, ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఆయనకో ఆవిడకో. ఓకే, వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్, ప్రీ డొనేషన్ ఇవాల్యుయేషన్ అవుతుంది. వాళ్ళకి ఎంత లివర్ ఉంది, వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి సర్జరీ చేసేటప్పుడు రిస్క్ ఏమన్నా ఉందా అని ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయి ఉండాలి, అదైతే ఫర్ షూర్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు డోనర్ మనం ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు 1% రిస్క్ ఉందని తెలిసినా మేమే వద్దంటాం. ఎందుకు అంటే ఒక నార్మల్ పర్సన్ కి కాంప్లికేషన్ ఇచ్చినట్టు రిస్క్ ఏమన్నా ఉందా అని ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయి ఉండాలి, అదైతే ఫర్ షూర్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు డోనర్ మనం ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు 1% రిస్క్ ఉందని తెలిసినా మేమే వద్దంటాం. ఎందుకు అంటే ఒక నార్మల్ పర్సన్ కి కాంప్లికేషన్ ఇచ్చినట్టు. సో వి ఆర్ సెల్స్ మేమే వద్దంటాం. సో భయపడాల్సిన అవసరం లేదు. థర్డ్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే ఎవరైతే డొనేట్ చేస్తారో లివర్, వాళ్ళకి లైఫ్ రిస్క్ 0. అసలు లైఫ్ రిస్కే లేదు. విత్ ఇన్ 2 వీక్స్ అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల ముందు ఎంత లివర్ ఉండిందో అంత లివర్ కి గ్రో అవుతుంది. సో ఇప్పుడు డోనర్ వచ్చారు, డోనర్ కి మనం ఇవాల్యుయేషన్ చేస్తాం, ఆయనకి 100% లివర్ ఉంది. 100% నుంచి జనరలీ మేము 30 అరౌండ్ అంటే ఇవాల్యుయేషన్ చేసి ఈయనకి ఎంత వెయిట్ అలా మాకు ఇవాల్యుయేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఎంత తీసుకోవాలని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకున్నాం అనుకోండి, ఈ పేషెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ లివర్ మొత్తం తీసేస్తాం, డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ 30% పేషెంట్ కి పెడతాం. ఆ డోనర్ దగ్గర 70% ఉంటుంది, ఈయన దగ్గర 30% ఉంటుంది. 2 వారాల నుంచి 4 వారాల లోపల ఈయనకి 30% నుంచి 100% అయిపోతుంది, ఈయనకి 70% నుంచి 100% అయిపోతుంది. నేను మీకు చెప్పినట్టు లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్. సో ముందు ఎంత ఉండిందో అంత అయిపోతుంది. సో దీనివల్ల రిస్కే లేదు. ఓకే, సో డోనర్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది చేయకూడదు, అది రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, లిమిటేషన్స్ కానివ్వండి, ఏమీ లేవు, ఉండదు. పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 1 మంత్ చాలా మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఏంటంటే ఏదైనా కొత్త ఆర్గన్, బ్యాక్టీరియా వచ్చి మలేరియా అనే చిన్నది వచ్చింది అనుకోండి, బయటికి పంపించేస్తుంది కదా. అలా కొత్త ఆర్గన్ వచ్చింది, లివర్ అనేది ఆ బాడీకి సంబంధించింది ఒక ఆర్గన్ మనం పెడుతున్నాం. సో ఆ ఆర్గన్ ఇది నా లివర్ కాదు అని బాడీ బయటకు పంపించకుండా ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం కొంచెం. సో ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొదటి నెల 2వ నెల కొంచెం ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి, తర్వాత లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ అంతే. సో దట్ ఈస్ అబౌట్ లైవ్ డోనర్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. డిజీజ్ డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ లేరు అని అనుకోండి, అంటే సేమ్ బ్లడ్. ఇప్పుడు ఎవరిదైనా డెత్ అయింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్. ఓకే, బ్రెయిన్ డెడ్ అని వాళ్ళని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్